మనం ఇప్పుడు విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే మీద ఉన్నాము. మనము నల్గొండకు వెళ్తున్నాం. మీరు రెగ్యులర్‌గా వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వెళ్తున్న క్రమంలో రోడ్డు విస్తరణ అంటే రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులు నాకు కనపడ్డాయి. అలాంటి పనులు కనబడితే మనం ఆగుతామా? ఇంకెందుకు ఆలస్యం? దాన్ని నేను చూస్తూ మీకు చూపియాలని అనుకుంటున్నా. క్లియర్‌గా చూసుకుంటే సూర్యుడు మస్తు ఉదయిస్తున్నాడు మన మీద, మామూలుగా లేదు. అండ్ డేట్ అండ్ టైం ఒక్కసారి చెక్ చేసేసేయండి. 16th డిసెంబర్ 2025 సంవత్సరం. అన్న వెహికల్ ఎక్కేస్తుండు, మొత్తం వర్క్ స్టార్ట్ చేస్తాడో లేకుంటే ప్రిపేర్ అవుతుండో తెలియదు. ఇదిగోండి, తూప్రాన్పేట దగ్గరలో ఉన్నాం మనము. డ్రైన్ బాక్స్కి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ జరుగుతున్నది. ఒకసారి దాన్ని క్లోజ్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ వరకు చూసుకుంటే ఈ డ్రైన్ బాక్స్కి సంబంధించిన పనులు పూర్తయిపోయి మధ్యలో ఇట్లా ఎల్లో కలర్ ఫ్రేమ్లు పెట్టేసి ఇటు సర్వీస్ రోడ్ లాగా అటు హైవే లాగా పెట్టినారు. మనం చాలా వీడియోస్లలో కూడా మీకు గతంలో చూపించినాం, మీరు అందరూ చూసినారు. అప్పుడు అది వేరే ఛానల్ ఉండే, ట్రావెల్ విత్ మోజెస్ అని. ఇప్పుడైతే మనం మోజెస్ పెట్లోజ్ అనే ఈ ఛానల్లో వీడియోస్ అయితే చేస్తున్నాం. దీంట్లో కూడా మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో అదే రీతిగా ఎక్కడైతే మనకు ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్లో ఎలా అయితే డ్రైన్ బాక్స్ ఉండే తర్వాత ఐరన్ ఫ్రేమ్ వస్తుంది దాని మీద, అలా అదే రీతిలో ఇక్కడ తూప్రాన్పేటలో కూడా వర్క్ అనేది జరుగుతుంది. మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే నల్గొండకు వెళ్తున్నాం అనమాట. నేను సాయన్న, రియల్ వాయిస్ 9 ఛానల్ ఓనర్ సాయన్న ఇద్దరం కలిసి మన బైక్ పైన నల్గొండకి వెళ్తున్నాం. ఆ వెళ్తున్న క్రమంలో ఎక్కడెక్కడైతే మనకు అభివృద్ధి పనులు కనబడుతున్నాయో ఆ వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాం. కంటిన్యూగా ఈ నల్గొండకు వెళ్ళే రూట్లో ఎక్కడెక్కడైతే వర్క్ జరుగుతుందో వాటికి సంబంధించిన వీడియోలు వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. షార్ట్గా ఉంటుంది, లెంత్ ఏముండవు వీడియోలు. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.